వస్తలే ఫోటో రైట్ స్టార్ట్ చేయండి స్టార్ట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కూడా మేము ఆశాల మందిరం కూడా ధర్నాను నిర్వహించాము. మా ఆశాల యొక్క సమస్యలు తీరాలని, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని, పనిభారం తగ్గించాలని, మాకు జాబ్ చార్ట్ కావాలి. మనం ఏ పనైనా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పనిని మేము చేసుకుంటూ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గతంలో ఇచ్చిన ప్రభుత్వ హామీలు కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేర్చాలి. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ ఫిక్స్డ్ వేతనం కోసం మేము ఈ పోరాటాన్ని మేము సాగిస్తున్నాము. ఇలా ధర్నాలకు మేము దిగినాం. మా ఆశాలు ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు మా ఆశాల యొక్క సమస్యని, మా యొక్క బాధలని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలను తీర్చాలని, మా యొక్క ఫిక్స్డ్ వేతనాన్ని మేము ఎజెండాగా పెట్టుకొని మేము ఈరోజు పోరాటం అనేది సాగిస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన ఆశా కార్యకర్తలకి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా అనేది ఉండాలి. మాకు రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఉండాలి, పెన్షన్ సౌకర్యం కూడా ఉండాలి. ఎందుకంటే మేము ప్రతి పనిలోనూ ముందుంటున్నాం. మా ప్రాణాలకు తెగించి మరీ కోవిడ్లో కూడా మేము చేసాం, ప్రజలందరికీ తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలుసు. కాబట్టి అలాంటి ఆశాలమైన మేము చనిపోతే ఇవాళ మాకు మట్టి ఖర్చులకు కూడా ఇచ్చే దిక్కు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇలా మేము అనాథలుగా మిగిలిపోకుండా మా కుటుంబానికి కూడా కొంచెం భరోసా ఉండాలి. కాబట్టి మేము అర్హులైన వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎం జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఆశాలు ఉన్నారు. కాబట్టి ఆ ఆశాలను అందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం వారికి కూడా జాబులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మాకు ఎజెండా ఫిక్స్డ్ వేతనం. మమ్మల్ని ఆశాలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని మేము ఈరోజు దాన్ని నిర్వహించడం జరిగింది.